WMM భక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు ఒక మనిషి పుట్టి గిట్టేదాకా కొన్ని రకాలైన లెక్కలు ఉన్నాయి. దీనిలో గతంలో చెప్పిన వాటికంటే కూడా ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏ మనిషి అయినా ఏదో ఒక నక్షత్రం మీద ఉన్నప్పుడే పుడతాడు. ఏ నక్షత్రం అది మందే ఎందుకు అవుతుంది అని చెప్పి అనుకుంటే, పుట్టిన టైంకి చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రం మనది, ఆ రాశి మనది. సపోజ్ అశ్విని నక్షత్రం మీద కనుక పుట్టాడు, దీనికి అధిపతి కేతువు. 1వ పాదంలో పుట్టాడా 2వ పాదంలో పుట్టాడా అనే కంటే కూడా ఒక రాశిని మొత్తం 12 రాశులను 360 డిగ్రీలు చేయాలి. చేస్తే ఒక్కొక్క డిగ్రీకి ఎన్ని వస్తుంది? 9 డిగ్రీలు వస్తాయి. ఈ 9 డిగ్రీల మీదే మనం చూసి మహర్దశలు అనేది నిర్ణయం చేయాలి. మహర్దశలు ఎండింగ్ అంటే 1వ పాదం 2వ పాదం, దీన్ని భుక్తి అంటారు. ఆ భుక్తిలో కూడా ఎంత వెళ్ళిపోయింది అనేది ఈ డిగ్రీల ఆధారంగానే వస్తుంది. కొంతమంది రాశికి మధ్యలో పుడతారు, కొంతమంది గ్రహం దాటుతూ ఉండగా పుడతారు. దీన్ని కస్ప్ అంటారు. ఈ కస్ప్లో పుట్టేవాడికి జాతకాలు చూసి చెప్పాలి. దబక్కని నీది ఈ నక్షత్రం చెప్తే రావట్లే. కాబట్టి ఇది ఎక్కడ జరుగుతుందంటే డిగ్రీలు కనుక మనం అనుకూలంగా తీసుకుని చెప్పాలి. దీంతో కొంత ప్రాబ్లం కూడా ఉంది. చంద్రమానం కనుకుంటే సూర్యమానం ప్రకారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లగ్నం ఇప్పుడు కూడా సూర్యమానం ప్రకారమే మనం వేసేది, చంద్రమానం ప్రకారం రాశులు వేస్తున్నాం. అలాగే మహర్దశలు, అంతర్దశలు, విదశలు కూడా చూసే చెప్పాలి. అంటే ఇది ఎక్కడి నుంచి చెప్పాలి? ఇందాక నేను చెప్పినట్టు మామూలుగా ఈ దశలో ఈ డిగ్రీలో పుట్టిన వాడి నుంచి అంత భుక్తి కనుక తీసేస్తే మిగతా నుంచి మనం స్టార్ట్ చేయాలి. కస్పులో పుట్టిన వాళ్ళకి నేను చెప్తా అంటే నా అనుభవం చెప్తున్నాను, ఇది ఎవరికి చెప్పింది కాదు. ఇది సపోజ్ స్వాతి నక్షత్రం వెళ్ళిపోతుంది, విశాఖలోకి ఎంటర్ అవుతాం ఉన్నప్పుడు ఏది చెప్పాలి? మనం 0 డిగ్రీస్ మీద ఉన్నప్పుడు స్వాతి గురించి మనం మాట్లాడకూడదు. గతం అనేదే మనకి అనుభవం. ఇది లేత బిడ్డ, వీళ్ళకి ఏమి ఉండదు. కాబట్టి విశాఖ గురించి చూసేటప్పుడు ఈ కస్పు ఏదైతే అంటున్నానో 2 గ్రహాల కలయిక, కంజంక్షన్ అన్ని చెప్పట్లేదు, దాటినప్పుడు గ్రహానికి గ్రహం దాటినప్పుడు చెప్పాలని ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఫలితాలను అద్భుతంగా వస్తాయి. విశాఖ నక్షత్రం ఎవరైతే అంటున్నారో విశాఖ నక్షత్రానికి 16 సంవత్సరాలు ఉంటుందండి. గురు మహాదశలో పుట్టారు. తర్వాత శని మహాదశ, దాని తర్వాత అన్నీ వస్తుంటాయి. వీటిలో గురు మహాదశ అనేది మంచిది, ఇది పోతే సహజంగా రాదు. అట్లాగే శుక్ర మహాదశ, 2 కూడా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటున్నాం అంటే నొప్పులు అంటే ఎందుకంటున్నాం అంటే కష్టాలు సుఖాలు, వీటి బట్టి మనిషి తెగ బాధపడుతూ ఉంటారు. దాంతో చంద్రుడు కూడా ఏ క్షణ చంద్రుడు కనుకుంటే ఫలితాలు అనేది గట్టిగా ఉంటాయి. కాబట్టి చంద్రుడు కూడా ఇంపార్టెంట్. అట్లాగే రోగాలు, తర్వాత బాలారిష్టాలు, తర్వాత నిత్య రోగాలు అంటారు ఎప్పుడు కూడా. వీటిని ఇంగ్లీష్లో క్రానికల్ అంటారు. పుట్టిన నుంచి చచ్చేదాకా ఉంటాయి. అందులో ప్రధానమైనది ఉబ్బసం. ఒంటికి ఏదైనా పడపోతే ఎలర్జీస్, ఏది తిన్నా మాకు పట్టలేదు, దురదలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయంటే ఆ గ్రహకారకత్వాన్ని చూసే ఈ గ్రహం కనుక మనకి అనుకూలంగా లేదనుకో, నేను చెప్తున్నా ఖచ్చితంగా గ్రహం యొక్క శాంతులు కనుక్కొని చేసేటట్టయితే ఇవి అన్నీ కూడా ఇదవుతాయి. కారణం ఏంటంటే లోపల ఉన్న 9 అంటారు గ్రంథులు, థైరాయిడ్ దగ్గర నుంచి, థైమస్ దగ్గర నుంచి, హైపోథాలమస్ దగ్గర నుంచి, తర్వాత పిట్యూటరీ గ్లాండ్ మెయిన్, ఇది మేస్త్రి లాంటిది అంటారు. పిట్యూటరీ గ్లాండ్ కనుక చక్కగా ఉంటే ఎదుగుదల అనేది కూడా గ్రోత్ బాగుంటుంది. ఇది సాధారణంగా శిరస్సు మీద ఇక్కడ ఉండాలి. కొంతమందికి ఇటు ఉండొచ్చు, అటు ఉండొచ్చు, ఆ పక్క జారిపోవచ్చు, కొన్ని యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. ఇవి చెప్పిన దాని ప్రకారమే మిగతా అన్ని గ్రహాలు కూడా అనుసరిస్తాయి. ఒక మనిషి పొడుగ్గా ఒడ్డుగా, ఉదాహరణకి మన ఈ సినిమా నటుల గురించి చెప్పిన ఒడ్డుగా పొడుగ్గా ఎవరైతే మీకే తెలుస్తుంది కదా, వీళ్ళందరికీ కూడా పిట్యూటరీ గ్లాండ్ అనేది బాగుంటుంది. అందగాడు కనుకంటే వాడికి పిట్యూటరీ మంచిగా ఉన్నట్టే లెక్క. 2 ఒక ఆలోచన మేధావి అయినా కూడా అది కూడా పిట్యూటరీ గ్లాండ్. పెద్ద శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా పిట్యూటరీ గ్లాండ్ అనేది సక్రమంగా ఉంటే తెలివితేటలు వస్తాయి, అన్నీ వస్తాయి. దీనికి దానికి కారణం ఏంటంటే గ్రహాలు కూడా 12, అందరూ 9 అనుకుంటారు. కావును ఇంద్ర, వరుణ, యమ 3 కూడా లెక్కలోకి వేసుకోవాలి. చంద్రుడు, నెప్ట్యూన్ కనుక ఒక రాశిలో కనుకుంటే వాడు పెద్ద ఈ కళలు సినిమాలో ఉన్న వాళ్ళకి ఒకడు పీక్ వెళ్ళాడంటే నెప్ట్యూన్ చూసుకోవాలి, చంద్రుడు కనుక చూసుకోవాలి. 2 కనుకుంటే అసలు సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళని చూసి వణుకుతుంది. వాళ్ళు ఏది చెప్తే అది. ఎందుకంటే వాళ్ళు సక్రమమైన మార్గంలో వెళ్తారు, కొత్త ఇన్నోవేషన్స్ ఉంటాయి, పక్కన వాళ్ళు కూడా అట్లా చేయాలని చెప్తారు. వీళ్ళందరూ కూడా నెప్ట్యూన్ గ్రహం అనేది అనుకూలం ఉంటుంది.
ఇకపోతే చంద్రుడు, వరుణుడు, వీళ్ళు ఎంతసేపు ఏంటంటే వరుణుడు కుజుడు ఒక దగ్గర ఉంటే బిన్ లాడెన్ లాంటి వాళ్ళు అవుతారు. వీళ్ళకి సమస్య లేదు, వీళ్ళకి ఎంతసేపు కూడా డస్టాయిజం ఏదైనా ఒకటి పచ్చగా ఉందంటే దాన్ని నాశనం చేసి విశేషమైన అనుభూతి పొందుతారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి ఫాలోవర్స్ కూడా చాలా మంది ఎక్కువే ఉంటారు. అట్లాగే యముడు కనుక గురువుతో కలిస్తే అర్ధాయుష్, అదే యముడు కనుక కుజుడితో కలిసే వాడు ఒక కొత్త రకమైన ఇన్నోవేషన్స్ కనుక్కునేటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ 12 గ్లాండ్స్ మీదకి అధికారం పట్టు కలిగి ఉంటారు. కనుక మనం చెప్పేది ఏంటంటే ఈ మహర్దశలు అనేది విదేశాలు అనేది ఆ ఒక్క టైంలో కనుక మనం చూసుకుంటే ఆల్ ఓవర్ ది నెంబర్ 1 అవుతారు. పెద్ద పెద్ద మాజీ ముఖ్యమంత్రులు కనుక చూసుకుంటే వాళ్ళ అంతకుముందు ఏ చరిత్ర ఉండదు, వాళ్ళకి అన్ని విద్యలు వచ్చు, కాకపోతే పనికిరాం. నేను చెప్తే మీకు ఎట్లాగైతే అర్థం కావట్లేదు, అట్లా వాళ్ళు చెప్పినా కూడా ఆ టైంలో మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళకి మహర్దశలు గ్రహాలు అనుకూలం నుంచి వస్తాయో, కనీసం 2-3 గ్రహాలు అనుకూలంగా ఉంటే వాళ్ళు అంటారు నా టైం బాగుందిరా. కనీసం 3 గ్రహాలు కనుక అనుకూలంగా లేకపోయినా కూడా వాడి టైం బాగుంటుంది. ఒక గ్రహం పడరాని గ్రహం కనుక పడకూడని చోట కనుక ఉందనుకోండి, చాలా మంది నాకు ఏళ్ళనాటి శని పట్టింది, పరిస్థితి బాగాలేదు. ఉట్టిది ఏళ్ళనాటి శని కూడా మనకు అనుకూలమైన గ్రహమే. కొన్ని టైంలో ఐశ్వర్యకారకుడు ఆయన ఇవ్వలేదంటే ఏం లేదు, దేవతలు చెప్పినా ఉంటూ వేరే పూజలు చేసి శనీశ్వరుడు కాలు పట్టుకుంటూ కూడా నెంబర్ 1గా ఫలితాలు అనేది వస్తాయి. తర్వాత రాహు పెద్ద విలన్, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళ ముగ్గురు కూడా పెద్ద విలన్లే. వీళ్ళకి ఏంటంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు బాగా చేస్తారు. చాలా మంది అంటూ ఉంటారు రాహు కాలంలో ఏ పని ట్రై చేయొద్దు, బయటకు వెళ్ళొద్దు. దానికి ఒక చిన్న రెమెడీ ఉంది. ఎవరైతే పొద్దున ముగ్గేశారో 5 గంటలకి ఇంటి ముగ్గు దాటితే కూడా రాహు యొక్క ప్రభావం అనేది ఉండదు. అట్లాగే పితృదేవతలు వాళ్ళ యొక్క ఆర్థికాలు తద్దినాలు వచ్చినప్పుడు ఇంటి ముందు ముగ్గేయరు. మీకు తెలుసా, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు, ఇంటి ముందు ముగ్గేయరు. ఇంటి ముందు ముగ్గేస్తే దేవతలు వస్తారు, లేకపోతే పితృడు దేవతలు వస్తారు. కనుక దేని గురించి మనం బాధపడొద్దు. నా బోట వాళ్ళందరూ మీ భయాలు పోగొట్టడానికే కెమెరా ముందుకు వచ్చాం. దీని గురించి మనం ఇది లేదు. ఇక మిగతా మీ ఇష్టం, తాయెత్తులు అంటారో ఏమన్నా సరే చేసుకోండి. మీకు నేను ఎక్కడ సమస్య ఉందో చెప్పడానికి నేనున్నా. కొంతమంది జాతకాలు ఉండవు, నేను చేతులే చూస్తా, చేతుల్లోనే మొత్తం నీకు బాబు నీ గ్రహం ఇక్కడ ఉంది, అమ్మ నీ గ్రహం ఈ లోపం ఉంది, ఇవన్నీ చేయించుకున్నాను. ముఖ్యంగా చేతులు చూస్తే మనకు అర్థమయ్యేది పితృదోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు, శుక్ర దోషాలు, గురు దోషాలు కూడా పెద్దవే. ఇవన్నీ లేనివన్నీ కొత్త తెస్తుంటే ఇవన్నీ ఉన్నాయి. మీకు వినే ఓపిక లేక మేము చెప్పట్లే. గురువు అష్టమాలు ఉంటే వాడు బతుకు అవుతే జాతకంలో కానీ చేతిలో కానీ ఉంటుంది. అట్లాగే ఒక గ్రహం బాగుంది, మంచి పొజిషన్లో ఉందంటే చెడు గ్రహం అనేది వెనకాత నుంచి ఒక చూపు చూసింది అనుకో. గురుగ్రహం అంటే ఎంత ముఖ్యం అంటే ఎంత చెడు దృష్టి అంటారు. చెడు దృష్టి కనుక చూసినా గురువు ఏం చేయరు బాగుంటే జాతకం. అందుకే ఫస్ట్ జాతకం చూసేటప్పుడు కానీ చేతులు చూసేటప్పుడు కానీ మేము ఏం చూస్తామంటే గురుబలం బాగుందంటే ఇటు మంచి జాతకమే అని చెప్తాం. ఈ మహర్దశలు గురు మహాదశ వరకే ఉంటాయి. గురు మహాదశ వెళ్ళిన దగ్గర నుంచి సపోజ్ అప్పుడే విశాఖ నక్షత్రంలో పుట్టాడు, 15 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలు ఛిద్రం అంటారు, అది పంచాయతీ అంటే 14 సంవత్సరాల వరకే గురువు యొక్క బలం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడాలి 2వ స్థానం కనుక సరిగ్గా లేదా 4వ స్థానం కనుక సరిగ్గా లేకపోతే వీడు ఆ రోజు నుంచి మా వాడు చదువుకోవట్లేదండి, ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలి. మొన్న వరకు మంచి మార్కులు వచ్చేవి, ఇప్పుడు ఏదో అయిందంటారు. కారణం ఇదే. గురు మహాదశ చిన్నప్పుడు రాకుండా ఉంటేనే మంచిది నేను అంటున్నా. ఎందుకంటే గురు మహాదశ బ్రహ్మాండంగా వెళ్తాను. చిన్నప్పుడే మీ వాడు క్లవర్ అండి, చెప్పింది చెప్పినట్టే చేసేస్తున్నాడు, అన్ని పనులు అయిపోతున్నాయి, సేవా కార్యక్రమాలు ఇప్పటి నుంచి ఉంటూ చాలా గ్రేట్ అంట, ఉట్టిదే. తర్వాత వచ్చే శని మహర్దశ దగ్గర నుంచి వీడి బ్యాటరీ ఫీజులన్నీ పోతాయి, వీడు ఏమీ చేయలేడు. నెక్స్ట్ గురువు తర్వాత వచ్చేది శని మహర్దశ. శని మహర్దశ కనుక జాతకంలో 11వ స్థానంలో ఉంటే ఇది అత్యంత యోగమైన జాతకము. 3లో ఉన్నా కూడా అత్యంత యోగమైన జాతకము, 6లో ఉన్న అత్యంత యోగమైన జాతకము. ఇది మళ్ళీ స్వస్థానాల్లో ఉండకూడదు, వేరే స్థానాల్లో ఉండాలి. స్వస్థానంలో ఉంటే యావరేజ్